6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి, నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా చెప్తున్నా. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతుందన్నారు. కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు, నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఐజర్, ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, సాంస్క్రిట్ యూనివర్సిటీ.